అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చెరువులకు సమానంగా నీరందిస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి చెరువు వద్ద గంగపూజ చేసిన ఆయన ప్రభుత్వం హంద్రినీవా కాలువను సకాలంలో పూర్తి చేయడం వల్లే వర్షాభావ పరిస్థితులు వచ్చినా చెరువులు నింపగలిగామని చెప్పారు. పీఏబీఆర్ కాలువ ఎగువన నీరు అధికంగా విడుదల చేస్తున్నారని, తమ నియోజకవర్గంలోని చెరువులకు 25% ఇవ్వాలని ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ మంత్రిని కోరారు. సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ప్రజలంతా మనకు సమానమే. ఏ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గం బాధ్యత చూసుకున్న ఆలోచన ఉంటుంది, దాంట్లో తప్పేమీ లేదు. అదే సమయంలో అందరికీ బ్రాడ్ మైండ్ కూడా అవసరం. విశాలమైన దృక్పథంతో ఆలోచన చేసి అనంతపురం జిల్లా బాగుపడాలి, జిల్లా వాసం కాబట్టి తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుంటాము. టైలిన్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దీనికి ఒక దొరుకుతుంది. ఒకరే తాము ఎక్కువ నీళ్ళు తీసుకునేది కూడా కరెక్ట్ కూడా కాదు. ఒక నిర్ణయం తీసుకుంటూ ఐడీబీలో ఇంకా ముందు ఏమైనా చెరువులు నింపాలంటే కఠినంగా అందరికీ ఈక్వల్గా అందరినీ సమానంగా, ఎందుకంటే అందరూ ఇబ్బందులు ఉన్నారు, అందరూ కష్టాలు ఉన్నారు కాబట్టి తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుంటాం. ఐడీబీ మీటింగ్లో వచ్చే దానిలో కూడా కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు కూడా కరెక్ట్ గారికి ఆదేశాలు ఇచ్చాం. అన్నిటి 25% నింపుతా పోండి, ఓదానికి ఎక్కువ ఓదానికి తక్కువ అని చెప్పాం. ఇంకా మరింత దృష్టి కేంద్రీకరిస్తాం.